హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఏసియా నెట్ సెటప్ బాక్స్ని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి, దానికి ఉన్న యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యాప్ వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. ఐఆర్ సెన్సార్ ఎలా చెక్ చేసుకోవాలో ఉందా లేదా అనే దానికి వీడియోని డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని. అండ్ ఇప్పుడు మనం ఆ యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ప్లేస్టోర్లో పోయి మీకు ఏసియా నెట్ సెటప్ బాక్స్ రిమోట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేశాను. మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి దానిలోంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. అండ్ నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే యూఐ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి సేవ్డ్ రిమోట్, యాడ్ రిమోట్ అండ్ ప్రైవసీ పాలసీ అని కనిపిస్తాయి. మనం యాడ్ రిమోట్ క్లిక్ చేసి రిమోట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఛానల్ అప్ అని వస్తుంది. ఛానల్ అప్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన సెటప్ బాక్స్ని ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకొని మన రిమోట్ని ఏ విధంగా మన సెటప్ బాక్స్ సైడ్ చూపించి ఆపరేట్ చేస్తామో అదేవిధంగా మన ఫోన్ కూడా అదే విధంగా పెట్టి ఛానల్ అప్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు మీ సెటప్ బాక్స్లో ఛానల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ చేంజ్ కాలేదంటే నో అని ప్రెస్ చేయండి. అండ్ రిమోట్ 2 వస్తుంది. అప్పుడు మళ్ళీ అదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు చేంజ్ అయిందా లేదా చూడండి. చేంజ్ కాకపోతే నో అని ప్రెస్ చేయండి. ఈ 2 రిమోట్లోనే మీకు ఉంటాయి. మ్యాక్సిమం సెకండ్ రిమోట్ 2 రిమోట్స్లో వర్క్ అవుతుంది. వర్క్ అవ్వలేదంటే ఆల్టర్నేట్ యాప్ని మన ఛానల్లో చూడండి. ఏషియన్ నెట్ ఆల్టర్నేట్ యాప్స్ ఉంటాయి. దాని ద్వారా మీరు రిమోట్ యాప్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఛానల్ చేంజ్ అయిన తర్వాత మీరు పవర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ సెటప్ బాక్స్ అనేది ఆఫ్ అవ్వాలి. మళ్ళీ క్లిక్ చేయండి, ఆన్ అవ్వాలి. తర్వాత మ్యూట్ కానీ, ఇన్పుట్ కానీ, వాల్యూమ్ బటన్స్ కానీ, ఛానల్ బటన్స్ కానీ, మెనూ, ఎగ్జిట్, యారోమాక్స్ నెంబర్స్, ఈ విధంగా అన్నిటినీ టెస్ట్ చేయండి. మీ రిమోట్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పనిచేస్తాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేసి వైబ్రేషన్ని ఆన్లో ఉంటుంది, ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ రావడం జరుగుతుంది. దీన్ని ఆఫ్ చేస్తే వైబ్రేషన్ రాదు. మీ ఫ్రెండ్స్తో ఈ యాప్ను షేర్ చేయాలంటే షేరర్స్ ద్వారా షేర్ చేయొచ్చు. అండ్ కనెక్టర్స్ ద్వారా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ వెళ్తే మనకి ఇక్కడ యాడ్ చేసుకున్న రిమోట్ సేవ్డ్ రిమోట్లో ఉంటుంది. అక్కడ నుంచి నెక్స్ట్ టైం ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రిమోట్ వద్దాం అనుకుంటే డిలీట్ రిమోట్ అని క్లిక్ చేస్తే ఈ రిమోట్ డిలీట్ అయిపోద్ది. మళ్ళీ కావాలంటే రిమోట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ యాప్ నచ్చినట్టయితే వాళ్ళకి రేట్ చేయండి, వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుద్ది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఎన్ని చేస్తే లైక్ క్లిక్ చేస్తే అంతమంది తెలుస్తుంది ఈ యాప్ వర్క్ అవుతుందని. అండ్ మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో వర్కింగ్ అని కామెంట్ చేయడం ద్వారా మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.